వెల్కమ్ టు డి మీడియా. నేను మీ దేవేందర్. విపక్ష పార్టీల కూటమి ఇండియా ఇది రోజు రోజుకు పతనావస్థకు చేరుకుంటోంది. పదవుల పంపకాలు, సీట్ల పంపకాలలో అంతర్గత కుమ్ములాటలతో ఇది అనైక్యతను చోటు చేసుకొని పతనావస్థకు చేరుకుంది. కానీ దీనికి ప్రత్యామ్నాయంగా ఎన్డీఏ కూటమి. మరి ఎన్డీఏ కూటమి రోజు రోజుకు బలోపేతమవుతోంది. భాగస్వామ్య పక్షాల మధ్య సంబంధాలు రోజు రోజుకు దృఢంగా మారుతున్నాయి. అందుకు సరికొత్త అధ్యాయాన్ని ఆవిష్కరిస్తూ ఇవాళ బీహార్లో పాట్నా నగరంలో గాంధీ మైదానంలో 10వసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గారు ప్రమాణ స్వీకారం చేసే వేడుకే అందుకు నిదర్శనంగా నిలవనుంది. మరి దేశ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని, సరికొత్త రికార్డును సృష్టిస్తూ 10 సార్లు ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ గారు సరికొత్త రికార్డును ఆవిష్కరించనున్నారు. ఇక వీరికి 2 డిప్యూటీ సీఎంలుగా సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సింహాలు పదవి చేపట్టనున్నారు. 15 మంది రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి గౌరవ ప్రధాని, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్నారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.